పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తావు. నమ్మ గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచావు. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తావు. నమ్మేసయా, నీకు వందనాలు ప్రభువా. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరిచ్చిన ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఎటువంటి కీడు సమీపించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము మాకు అనుగ్రహించండి ప్రభువ. ఈ సమయంలో ప్రభువ, చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం దేవా. బిడ్డలకు జ్ఞానము, తెలివిని, వివేకమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం యేసయ్య. మంచి ఆలోచనలు వారికి ఇమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువ. నీకు వందనాలు తండ్రి. సోషల్ మీడియా నుంచి దేవా తండ్రి, సెల్ ఫోన్స్ నుంచి విడుదల కలుగు చేయండి. నీకు వందనాలు ప్రభువ. దేవా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగంలో సమాధానము, నెమ్మదినివ్వండి ప్రభువ. అధికారుల పట్ల దేవా తండ్రి, పరిశుద్ధ జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. యేసయ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వారికి జ్ఞానం నిమ్మని అడుగుతూ ఉన్నాం. కొత్త ఆలోచనలను వారికి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభువ. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక సంబంధ విషయాలలో మీరే వారికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వ్యాపారాలను దీవించండి, విస్తరింపచేయండి. నీకు వందనాలు దేవా తండ్రి. యథార్థంగా తండ్రి వ్యాపారం చేయడానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వారికి అనుగ్రహించండి ప్రభువ. వారి మార్గమంతట్లో నీ కాపుదలనివ్వండి ప్రభువ. దేవా నీకు వందనాలు, నీ స్తోత్రాలు ప్రభువ. ఈ సమయంలో దేవా తండ్రి, గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి గృహ నిర్మాణం అంతట్లో దేవాతని మీరే సహాయం చేయండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి. లోకంలో మంచి గృహము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువ. గొప్ప దేవా నీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాతని వారికి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభువ. ఆ ఉద్యోగం ద్వారా తండ్రి వారి కుటుంబాలను పోషించుకోవడానికి సహాయం చేయండి. నీకు వందనాలు. గొప్ప దేవుడు నీ స్తోత్రములు. వారు చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా నీ కృప చూపించండి. వారు ప్రారంభిస్తున్నటువంటి పనిని కొనసాగించడానికి కావలసినటువంటి ధైర్యమును, జ్ఞానమును, వివేకమును వారికి అనుగ్రహించండి. వారికి కావలసిన వనరులు మీరు వారికి సమకూర్చమని అడుగుతూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.